ఇన్నోవేషన్ ఏంటి, ఎలా ఐడియా వచ్చింది మీకు, హౌ డస్ దిస్ వర్క్? నార్మల్గా ఇప్పుడు రైనీ సీజన్స్లో మ్యాన్ హోల్స్ ఓవర్ఫ్లో అయినప్పుడు మనకి డౌన్వర్డ్ రీజియన్స్లో మనకి ఫ్లడ్స్ అనేది అక్కడైతే సార్. ఎందుకంటే ఆ వాటర్ అనేది డౌన్వర్డ్ రీజియన్స్కి ఫ్లో అయినప్పుడు ఆ ఫ్లడ్స్ వల్ల మనకి పీపుల్ కూడా లాసెస్ ఉన్న తర్వాత నేచర్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. అలానే ఇప్పుడు ఆ మ్యాన్ హోల్స్లో ఉండే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల మనకి రోడ్స్ అనేది బ్లాక్ అవుతాయి, దానివల్ల ట్రాఫిక్ అవుతుంది, యాక్సిడెంట్స్ కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ ఇష్యూస్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసాం. అది కూడా ఎలా డిజైన్ చేసామంటే యూజింగ్ IoT డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసి మనం ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసాం. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందమ్మా? సరే, ఎప్పుడైతే రైన్ అనేది పడుతుందో అప్పుడు ఈ రైన్ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసి ఈ ESP32కి ఇస్తుంది సార్. ఈ మ్యాన్ హోల్లో ఎప్పుడైతే థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా వాటర్ అనేది ఎక్కువైందనుకో అప్పుడు ఈ బ్లింక్ యాప్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది సార్. ఇక్కడ డేంజర్ అని చూపిస్తుంది సార్. డ్రైన్ ఈజ్ ఆన్, గేట్ ఈజ్ క్లోజ్డ్ అనే ఉంది సార్. ఎప్పుడైతే మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా ఇప్పుడు ఈ డిటెక్ట్ చేసి సరౌండింగ్స్ కూడా బజర్ అండ్ LEDతో సరౌండ్ చేసి అక్కడ ఉండే పీపుల్స్ని అలర్ట్ చేసింది సార్. దాని తర్వాత మనం వేరే చోటు నుండి దీన్ని ఆపరేట్ చేయడానికి ఈ గేట్ అనేది ఓపెన్ చేస్తాం సార్. దూరం నుండి ఈ గేట్ అనేది ఓపెన్ అవుతుంది సార్. అలా ఇక్కడ నుండి వాటర్ అనేది వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉండే బ్లాక్ అయిపోయిన వాటర్ అన్ని వెళ్ళిపోతాయి సార్. దానివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సార్. వాటర్ ని ఓవర్ఫ్లో అవ్వకుండా చూసుకుంటాము, ఫ్లడ్స్ తక్కువ వస్తాయి, టూరిస్ట్ యాక్సిడెంట్స్ ని తక్కువ అవుతాయి సార్. దీన్ని మెట్రో సిటీస్ లో, హై సిటీస్ లో ఎక్కువ యూజ్ చేస్తాము. దీనివల్ల మనకి ఏరియా అనేది నీట్ గా క్లీన్ గా ఉండేది. హెల్త్ కూడా కొద్దిగా రిస్కీ కాకుండా మనకి గుడ్ హెల్త్ ప్రొవైడ్ చేస్తాం సార్. దీన్ని అప్లికేషన్స్ వచ్చేసి మెట్రో సిటీస్లో, ఇంకా హైవేస్లో డ్రైనేజ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం, ఫ్లడ్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్స్లో యూజ్ చేస్తాం, అండ్ ఫ్యూచర్ స్లోప్స్లో. ఎక్కడైతే ఈ మ్యాన్ హోల్స్ సంబంధించి లేకపోతే వాటర్ ఎక్కడైతే కాగ్యులేట్ అవుతుందో ఆ ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అంటారు. థ్యాంక్ యూ.